పూసలోళ్ళు, ఉలియదాసరి, చాలా కులాలు. అంటే ఈ సమాజానికి పరిచయం లేకుండా, ఈ సమాజంలో ఒక స్థిర నివాసం లేకుండా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియకుండా, వాళ్ళ బ్రతుకు ఎక్కడో తెలియని కులాలు తెలంగాణలో ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా మా వృత్తులు మొత్తం పోయినాయి. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్ర వృత్తులు పడతలే. కమ్మారి సత్తెన్న కొలిమి గూలిపాయ, సాగలంకులు సాకి రేవు దెబ్బలేదు, వడ్ల బ్రహ్మచారి పని మరిసిపోయిండు, మా వృత్తులన్నీ యాగమైనై, ఆకలి సావులేమో పెరిగిపోయినాయి, వలసెల్లిపోయింది ఊరు నేడు వల్ల కాడయ్యింది చూడు, వలసెల్లిపోయింది ఊరు నేడు వల్ల కాడయ్యింది చూడు, గౌళ్ళ గట్టాడు గజ్జలేమైపోయే, బాసిడుతో బత్తేమాయే, మా గీస కత్తెడు మాయే, అయ్య గీస కత్తేమాయే, మా సిడత బద్దెడు మాయే, అయ్య పోతు పరుపు తాడు లొట్టి కల్లేమాయే, అయ్య గుజరాతు బాట బట్టిండో గౌడన్న గుండె పగిలి పిల్లలేడ్చే మాయన్న, అయ్య వలసెల్లిపోయింది ఊరు నేడు వల్లకాడయ్యింది చూడు, ఊరు నేడు వల్లకాడయ్యింది చూడు, పాడి పంటలు లేవు, పచ్చదనము లేదు, పాలకంకుల మీద పిట్టలరుపులు లేవు, అయ్య పొత్తి పోసిన రాసి పొలికేకలు లేవు, అయ్య బీడయిపోయింది పొలము బావి అల్లాడుతున్నది నిజము, బీడయిపోయింది పొలము బావి అల్లాడుతున్నది నిజము, ఒడ్డెరోళ్ళ గడ్డ పారమరబోయింది, ఒడ్డెరోళ్ళ గడ్డ పారమరబోయింది, బండ మీద సుత్తె దెబ్బాగిపోయింది, గా పుక్లీనర్ వచ్చింది చేతులు ఇరిసేసింది, ఊరు నొదిలి తిరుగుడాయే ఉన్న ఊరు దాడా తెరవదాయే, ఊరు నొదిలి తిరుగుడాయే ఉన్న ఊరు దాడా తెరవదాయే, సాలుల ఇండ్లల్ల సప్పుడాగిపాయే, రంగుట తాకాల రత్నాల తిరుగుడు, ఆ ఇంపైన వన్నెల సొంపు సీరలు లేవు, అప్పు విరజిక్కినాడో సాలన్న ఉరిదారమైపోయినాడో మాయన్న. మరి ఇలా ఆధునీకరణ యంత్రాలు వచ్చినాయి, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత నాడు కుమ్మరోల కుండలు చేస్తే బ్రతుకు జీవనం సాగేది. ఇలా ప్లాస్టిక్ బిందెల కంపెనీలు వచ్చినాయి, కుమ్మరోల వృత్తి కనులేమి లేక మందలగిరిపాయే, అంగట్ల దాలారి ఉన్న దందకపాయే, మా గొల్లోళ్ళ గొంగడేవాయే వాడు ఇల్లు వలస పక్షాయే, హలో అయ్య కంసాలోళ్ళ ఇల్లు కలదప్పిపోయింది, ఆ పతకారు గొట్టము అటకనే ఎక్కింది, ఆ నిప్పుల కుంపటి నిన్నెక్కిరిస్తుంది, అయ్య బతుకంత వన్నె తప్పింది సాగు కేకతో ఇల్లు ఏడ్చింది, బతుకంత వన్నె తప్పింది సాగు కేకతో ఇల్లు ఏడ్చింది, వలసెల్లిపోయింది ఊరు నేడు వల్లగాడయ్యింది చూడు, మా గప్పు చిటికిన పుల్ల సిర్ర సిన్నబోయే, మా కిర్రు చెప్పుల జోరుమ్మకు వారు ఎటుబాయే, గాల్లెల్లాయి పాటల లొల్లి ఏమైపాయే, కూలి పనుల గులుముతుండో మాలన్న కుమిలిపోయి దస్తవుండో చూడన్న, అయ్య వరసెల్లిపోయింది ఊరు నేడు వల్లగాడయ్యింది చూడు. మరిలా మా బీసీ జాతులలో కూడా ఇలా సమాజానికి దూరంగా, ఈ సమాజానికి సేవ చేసిన కులాలు మీరందరూ తెలుసు సోదరులారా. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా, పుట్టినప్పుడు మంత్రసాని, మా మంగళవ్వ మంత్రసాని, సాకలవ్వ బట్టలుత్కే కాడ, కుమ్మరాయన మాయముంత ఇచ్చే కాడ, వడ్ల బ్రహ్మచారి విశ్వబ్రాహ్మణులు ఇల్లు చెక్కలు చేసే కాడ, పద్మశాలిలు బట్టలు ఇచ్చే కాడ, గౌడన్న కళ్ళు పోసే కాడ, నాయి బ్రాహ్మణుడు మనిషిని శుభ్రం చేసే కాడ, ఆఖరికి మనిషి చచ్చిపోతే మాదిగ సోదరుడు డప్పు కొట్టే కాడ, కుమ్మరాయనకుండ తల కొరిగి పెట్టే కాడ, అంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ఈ సమాజానికి సేవ చేసే కులాలు మన ఉత్పత్తి కులాలు. మరి ఇలాంటి కులాలకు కూడా ప్రభుత్వం
ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వచ్చి ఇలా ఏం చేశారు? కంపెనీలను పెట్టి మా వృత్తులు కొట్టి, కంపెనీలను పెట్టి కుల వృత్తి కూలగొట్టి, ఉత్పత్తులన్నీ యాగం చేసే మా బతుకు మెడకు ఉరితాడు వేసే. ఎరకలొల్ల తట్ట బుట్టలేమాయే, కుమ్మరొల్ల కుండ పెంట పాలాయే, సాకలి మంగలి మేదరి వడ్రంగి సకల వృత్తులన్నీ పాయే, అంశుల గొలుసుల పట్టిలేమాయే. ఇలా వృత్తులు మొత్తం పోయి మన జాతులు ఆగమైపోతుంటే ఇలా మనందరి కోసం ఒక దిక్సూచిలా మనందరికీ గుండె ధైర్యాన్ని నింపుకునేలా ఒక పోరాట శక్తిని మనకు కళ్ళ ముందు నిలబెట్టేలా సర్దార్ సర్వాయి పాపన్న ధీరత్వం, సర్దార్ సర్వాయి పాపన్న పోరాట తత్వం